బండి కొడుకుపై దర్యాప్తు ప్రజాగ్రహంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్ బండి భగీరథ్ ఫోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారికంగా కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్. ఫలించిన బీఆర్ఎస్ ప్రజా సంఘాలు మీడియా సోషల్ మీడియా పోరాటం. జాప్యంపై డీజీపీపైనే సీఎం చిందులు. ప్రధాని పర్యటనే కారణమన్న డీజీపీ. ఇక్కడ నిన్న ఈ దర్యాప్తుకు సంబంధించి ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ రితిరాజ్ గారి మాటలు విన్న తర్వాత ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది 4 ముక్కలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసు కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈ రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇదేంటంటే పాపం ఇక్కడ ఈ మేడం గారినే ఇప్పుడు బదనం చేసే కుట్ర. ఇది పక్కా పొలిటికల్ డ్రామా. సాయి భగీరథని కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆడుతున్న డ్రామాగా కూడా దీన్ని రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ఎట్లా అంటే అసలు కేంద్ర మంత్రి కొడుకు పారిపోవడం అనేది భారతదేశ రాజకీయ చరిత్రలోనే మొదటిసారి. ఎంత సిగ్గుపడాలి దీనికి పోలీసు వారు, లేకపోతే ప్రభుత్వం వారు. పోలీసు వారు కాకపోయినా ప్రభుత్వం వారు ఎంత సిగ్గుపడాలి దీనికి. ఆల్రెడీ ఇప్పుడు ఈ మేడంని ఆ కేసుని విచారణ చేయమని పెట్టింది. మేడం కంటే ముందు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఏం చేసిండ్రు, విచారణ ఎందుకు చేయలేదు 3 రోజులుగా? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ కేసు ఎక్కడ రిజిస్టర్ అయిందో పేట్ బషీరాబాద్ ఆ స్టేషన్ మాస్టరు కూడా, ఆ స్టేషన్ సిఐ గారు కూడా దీనికి ముందుగా సమాధానం చెప్పాలి. ఆ వ్యక్తి పారిపోయేదాకా మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు? ఏది బండి సంజయ్ గారి కొడుకు పారిపోయేదాకా మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు? ఆయన సిడిఆర్ చూసే వరకు ఎందుకు వచ్చింది? సిడిఆర్ అంటే లాస్ట్ కాల్స్, ఎక్కడ సిగ్నల్ ఉన్నాయి, ఈయన పరారి కాకముందు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఈ సిగ్నల్స్ దొరకబట్టడం అన్నట్టు. కాబట్టి రితిరాజ్ గారు నిజాయితీగా నిబద్ధతగా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి విషయాలు చెప్పిండ్రు. కానీ రితిరాజ్ గారు రాకముందు ఆ స్టేషన్ ఉన్న సిఐ ఏం చేసిండు? అదుపులోకి తీసుకోకుండా బండి సంజయ్ గారికి భయపడి ఆగిన్లా? హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే అరెస్ట్ చేయొద్దని చెప్పిండ్లా? దేనికి ఇంత ఆలస్యం చేసి నిందితుడు పారిపోయేదాకా చూసిండ్లు? కాబట్టి దీంట్లో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇది 100% కేసును నీరుగార్చడానికి, ఇదే బండి సంజయ్ గారి కొడుకు యాంటిసిపేటరీ బెయిలు తీసుకొచ్చేలోపు ఈ విచారణ పేరుతోటి దీన్ని సాగదీసి యాంటిసిపేటర్ బెయిల్ తోటి అబ్బాయిని స్టేషన్కు పట్టుకొచ్చి ఇగో బెయిల్ వచ్చింది అని చూపించి విడిపించడానికి ఇగో ఇది జరిగే కథ. ఇది పొలిటికల్ డ్రామా. దీంట్లో ప్రభుత్వ హస్తం 100% ఉన్నది. ఇందులో పోలీసు వారు 100% బండి భగీరథ్కి, అదేవిధంగా
బండి సంజయ్ గారికి సహకరిస్తున్నారు. మొత్తం బీజేపీ కాంగ్రెస్ ముక్కమ్మడిగా ఒక్కటై ఈ కేసును నీరుగారుస్తుంది. ఇది 100కు 100% నిజం. ఇక ఇంతకంటే నిజమేమున్నది? సామాన్య జర్నలిస్టులమైన మమ్మల్ని పట్టుకోవడానికి 10 టీములు పంపిళ్ళు కదా. ఇప్పుడు ఎన్ని టాస్క్ ఫోర్స్ టీములు పంపినవు రేవంత్ రెడ్డి గారు? బండి సంజయ్ గారి కొడుకుని పట్టుకోవడానికి పరారులో ఉన్నాడని మీరే చెప్పిండ్లు. అబ్బాయి అందుబాటులో లేరు, పరారులో ఉన్నారని మన రితిరాజ్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. మరి ఎన్ని టీములను పంపించినావు ఇప్పుడు బండి సంజయ్ కొడుకు దగ్గరికి? బండి సంజయ్ కొడుకు కోసం ఎన్ని గాలింపు చర్యలు చేపట్టిండ్లు? మరి అబ్బాయి చిన్నవాడు, ఏమైనా చేసుకోవచ్చు, అది ప్రభుత్వం మీదకే వస్తుంది. ఎప్పుడు పట్టుకుంటారు అది చెప్పండి. లేకపోతే దేశం విడిచి పారిపోయిందా అది చెప్పాలి, లేదా రాష్ట్రం విడిచి పారిపోయిందా అదనే చెప్పండి. కేంద్ర మంత్రి కొడుకు, పైగా హోంమంత్రి కొడుకు ఇట్లా ఫోక్సో కేసులో ఇరుక్కొని ఇన్ని దుర్మార్గాలకు పాల్పడి పారిపోవడం అనేది అసలు ఇది నవ్వుతో నా భవిష్యత్తే. చెప్తున్న ప్రభుత్వానికి, ఆ పేట్ బషీరాబాద్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ గారికి నిజంగా ఇంత గొప్ప అద్భుతాన్ని మీరు చెప్పడానికి వినడానికి మాకే బుద్ధి లేదు అనుకోవాలి. అర్థమైతే లేదా అని ఇది పొలిటికల్ డ్రామా అని, కేసు నుండి పోరగాన్ని బయటపడేయడానికి అని అర్థమైతే లేదా? చూడండి ఎంత బాగా ఇప్పుడు ఈ దర్యాప్తు కూడా, ఈ ఇన్వెస్టిగేషన్ కూడా, ఈ నమస్తే తెలంగాణ పేపరు, ఆ టీ న్యూస్ పేపరు, ఈ యూనివర్సల్ మీడియా, ఈ చిల్కా ప్రవీణు, కోట్లాది సోషల్ మీడియా వారియర్సు, కొన్ని డిజిటల్ మీడియా ఛానళ్ళు, వీళ్ళు చేస్తున్న పోరాటం వల్ల ఈ దర్యాప్తు ముందరపడ్డది. లేకపోతే ఈ దర్యాప్తు కూడా ముందరపడకపో. సిగ్గులేని కొంతమంది యూట్యూబ్ ఛానల్ గాన్లు అని ట్రాపే అయి ఉంటుంది అని అన్న పవర్ స్టారా, అల్లు అర్జున, విజయ్ దేవరకొండ, లేకపోతే అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు ఏమన్నా రూపాయికి గాతికి లేని వాళ్ళు అనుకుంటానులా 600 కోట్లకు అధిపతులాట వాళ్ళు. గీన మీద అని ట్రాప్ చేయవలసిన అవసరం ఏమున్నదే? కేసు పెట్టడానికే 10 ఫార్చునర్ కార్లు వేసుకొని వచ్చిందట. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అట ఆయన. అని ట్రాప్ అట, అని ట్రాప్ చెప్పడానికి మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. మీ పరువు మీరే తీర్చుకోవడం. ఒక అంశం పట్ల మనం స్పందించొద్దు అంటే అట్లా తిన్మారు మల్లన్న లెక్కన పారిపోయి ఎక్కడో జాక్కోవాలి. అయిపోయింది. మొత్తానికైతే బండి సంజయ్ గారి కొడుకుకి ఖచ్చితంగా ఇదే ఈ యాంటిసిపేటరీ బెయిలే వస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ తోటి ఆ అబ్బాయిని రక్షించే ప్రయత్నమే చేస్తున్నారు.